మార్చి 10 యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వచనములు. క్రీస్తు శిష్యులు ఎన్ని పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చిందో మనం ఈ వచనాలలో గమనించాలి. తమ ప్రభువు అక్కడే ఉండి వారిని ఆ సరస్సు మీద ఒంటరిగా పంపించడం జరిగిందని మనం చదువుతున్నాం. ఆ తర్వాత వారు ఆ నిశిరాత్రిలో అలల చేత కొట్టబడుతున్న సముద్రంలో ఒంటరిగా ఉండడం చూస్తాం. అన్నిటికన్నా దారుణం క్రీస్తు వారితో లేకపోవడం. అదొక వింతైన మార్పు. ఒక గొప్ప అద్భుత కార్యాన్ని కల్లారా చూసి దానిలో సాధనాలుగా ఉపయోగించబడి ప్రశంసల వర్షం కురిపించే జనసమూహం మధ్యలో నుంచి ఒక ఏకాంత ప్రదేశంలోకి చీకటి, గాలులు, అలలు, తుఫానుతో కూడిన ఆందోళనకరమైన అపాయకరమైన పరిస్థితిలోనికి జరిగిన ఈ మార్పు చాలా గొప్పది. అయితే ఇదంతా క్రీస్తుకు తెలుసు. క్రీస్తే దాన్ని ఏర్పాటు చేశాడు. పైగా అది వారి మేలు కోసమే జరుగుతోంది. మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసింది ఏంటంటే, పరీక్ష లేదా పరిశోధన అనేది నిజమైన క్రైస్తవులందరూ ఎదురు చూడవలసిన ఆహారంలో ఒక భాగం. వారి కృపను రుజువు చేసేది, వారు అంతరంగంలో ఏమై ఉన్నారో తెలుసుకొనగలిగే ఒకానొక మార్గం పరీక్ష. ఆత్మఫలాన్ని పండించి పరిపక్వం చెందడానికి వేసవితో పాటు శీతాకాలం, వేడిమితో పాటు చలి, సూర్యకాంతితో పాటు మేఘాలు అన్నీ అవసరమే. సహజంగా ఇది మనకు ఇష్టముండదు. ప్రశాంతమైన వాతావరణంలో అనుకూలమైన గాలులు, ఎల్లప్పుడూ క్రీస్తు మన పక్కనే ఉండి మన ముఖాల మీద సూర్యకాంతి ప్రకాశిస్తుండగా సరస్సును దాటిపోవాలని కోరుకుంటాం. కానీ అలా జరగకపోవచ్చు. దేవుని పిల్లలు ఆయన పరిశుద్ధతలో పాలువారయ్యేది ఈ విధంగా కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. తన శిష్యులు తుఫాను అలలతో కొట్టబడుతున్న సముద్రంలో ఓడను నడిపించుకుంటూ వెళ్తుండగా యేసు ప్రభువు వారి వద్దకు నీళ్లపై నడుచుకుంటూ వచ్చాడు. మనం ఆరిన నేల మీద నడిచినంత సునాయాసంగా ఆయన నీళ్ల మీద నడిచాడు. అవి దేవాలయపు నడకదారి అంత స్థిరంగా లేక నజరేతు చుట్టూ ఉన్న కొండలంత గట్టిగా ఆయన్ని నిలబెట్టాయి. ప్రకృతి సంబంధమైన హేతువులన్నిటికీ విరుద్ధం అనిపించేది చేయడం క్రీస్తుకు పరిపూర్ణంగా సాధ్యమైంది. ఆదియందు సముద్రాన్ని సృష్టించడం అంత సులభంగా ఆయన సముద్రం పైన నడవగలిగాడు. ప్రకృతి నియమాలను ఆరంభంలోనే ఏర్పరిచినంత సులువుగా ఇప్పుడు వాటిని రద్దు చేయగలిగాడు ధ్యానం కోసం. ఈ ప్రపంచాన్ని సృష్టించి సంరక్షిస్తున్నవాడు తన ప్రజలను దాని పరీక్షలు, ఉరులలో నుంచి భద్రంగా కాపాడగలడు.